జనరల్‌గా ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయితే స్టూడెంట్స్ కంపెనీస్‌కి వెళ్లి ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. కానీ ఇక్కడ ఈ ఇన్‌స్టిట్యూట్‌లో కంపెనీసే ఇక్కడికొచ్చి స్టూడెంట్స్‌ని హైర్ చేసుకుంటాయి. మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఏ ఇన్‌స్టిట్యూట్ అండ్ దీని గురించి అసలు ఏంటి అని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇది ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ 2017లో స్టార్ట్ చేశారు. దాదాపు ఒక 15,000 మంది దాకా కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. 600+ బ్యాచెస్ ఇప్పటి వరకు రన్ చేశారు. అండ్ బిగ్గెస్ట్ ప్లేస్మెంట్ టీమ్ ఇన్ పాన్ ఇండియాలో లెవెల్లో, ఎందుకంటే వీళ్ళకి మల్టిపుల్ లొకేషన్స్లో ఉన్నారు. లైక్ పూణేలో ఉన్నారు, బెంగళూరు అండ్ హైదరాబాద్లో కూడా కేపీహెచ్పి అండ్ దాంతోపాటు మన దిల్షునార్లో కూడా ఉన్నారు. అండ్ ఒక కేపీహెచ్పిలో కూడా సో ఎంటైర్ ఒక పెద్ద బిల్డింగ్లో 70% వీళ్ళే ఆక్యుపై చేస్తున్నారు. అండ్ అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే బిగ్గెస్ట్ ప్లేస్మెంట్ టీమ్. ఒక జనరల్గా ఒక ఇన్స్టిట్యూట్ ఏమైనా జాయిన్ అయినప్పుడు ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేస్మెంట్ టీమ్కి దాదాపు 15+ మెంబర్స్ ఎక్స్క్లూజివ్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఒక జనరల్గా ఒక కాలేజ్కి ఒకరో ఇద్దరు ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటారు, బట్ ఇక్కడ డిఫరెంట్ స్టోరీ. అండ్ దీంతోపాటు ఒక స్టూడెంట్ ట్రైనింగ్ అప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. డైలీ మనకి 6 hours అంటే 2 hours క్లాసు, 4 hours వాళ్ళకి మెంటరింగ్ సెషన్స్ జరుగుతాయి. చాలా మంది ఏం చేస్తారు, 2 hours క్లాస్ చెప్పి ఆ తర్వాత ఎవరి పాటికి వాళ్ళు అన్నట్లుంటారు. అట్లా కాకుండా చాలా డీటెయిల్గా ఈ విధంగా క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్, ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మెంటరింగ్ సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ పెట్టిస్తూనే ఉంటారు. అండ్ దీంట్లో ఎవ్రీ వీక్ దీనికి సంబంధించి జాబ్ ఫిట్మెంట్ అంటే లెర్నింగ్ బై డూయింగ్ అనే కాన్సెప్ట్ని చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ ఎవ్రీ వీక్ జాబ్ ఫిట్మెంట్, మాక్ ఇంటర్వ్యూస్. జనరల్గా వీళ్ళకి దాదాపు 600+ యాక్టివ్ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఇందాక స్టార్టింగ్లో మాట్లాడాను కదా, మనం కంపెనీస్ దగ్గర కారణం కాదు, కంపెనీసే ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇన్స్టిట్యూట్లో ఉన్న ఇన్నోమేటిక్స్లో ట్రైన్ అయిన స్టూడెంట్స్ని అక్కడి నుంచి హైర్ చేసుకుంటారు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ దానికి సంబంధించి 600+ యాక్టివ్ హైరింగ్ అంటే యాక్టివ్ హైరింగ్ పార్ట్నర్స్, యాక్టివ్గా రెగ్యులర్గా ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అనే వాళ్ళు హైర్ చేసుకుంటూ ఉంటారు. సో ట్రైనర్స్ విషయం చూసుకుంటే ట్రైనర్స్ అందరూ కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, హై పెయిడ్ ట్రైనర్స్. అండ్ దీస్ ఆర్ ఆల్ వర్కింగ్ రియల్ ఇండస్ట్రీకి రియల్ టైం వర్క్ చేస్తూ ఆ ఇండస్ట్రీ కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి. సో దిస్ పీపుల్ నో బెటర్ దాన్ ఎనీవన్. సో ఇక్కడ ఈ జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ అన్నారు కదా, దీంట్లో ఏంటి అంటే ఈ ట్రైనింగ్ పీరియడ్లో కంపెనీస్ ఎప్పటికప్పుడు వచ్చి వీళ్ళని ఇంటర్వ్యూస్ అనేవి తీసుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకవేళ విత్ ఇన్ ద ట్రైనింగ్ పీరియడ్ టైంలో జాబ్ రాకపోతే వీళ్ళు మళ్ళీ అడిషనల్గా ఒక 3 months హై లెవెల్ ప్రాజెక్ట్స్ ఇచ్చి వర్క్ చేపిస్తారు. దాంతో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆ టైంలో ఏంటి అంటే మళ్ళీ 1-to-1 మెంటర్, అసలు ఎక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నారు, ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తున్నారు అని చెప్పి, అంటే ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే వరకు అన్లిమిటెడ్, దెర్ ఇస్ నో లిమిట్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది స్టూడెంట్స్, నాకు తెలిసిన స్టూడెంట్స్ కూడా ఎగ్జాంపుల్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి, పైథాన్ మాడ్యూల్ దగ్గరే వీళ్ళకి జాబ్ వచ్చేసింది అనుకుంటే మళ్ళీ వెళ్ళి జాబ్ చేసుకుంటూ దాన్ని కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు. లేదు మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ నేను ఐ వాంట్ కంటిన్యూ అన్న అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే చాలా క్వాలిటీగా వీళ్ళు ఏమంటారంటే క్లారిటీగా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ ఎన్విరాన్మెంట్ని అంటే ఒక కార్పొరేట్ స్టైల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తూ, సో ఒక స్టూడెంట్ ఇప్పుడు నేర్చుకున్నది లైఫ్ లాంగ్ వాళ్ళకి ఈ కెరియర్ మొత్తం కూడా వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అనే కాన్సెప్ట్స్. ఏదో బేసిక్స్ పైపైన చెప్పేసేసి ఒక 2 నెలలు 3 నెలలు చెప్పేసేసి ఆ ఇంటర్వ్యూ కొన్ని క్వశ్చన్స్ పెట్టేసి జాబ్ ఏదో కొంతమంది ఇప్పిస్తారు, కొంతమంది అలా కాకుండా చాలా డీటెయిల్గా డెప్త్ నాలెడ్జ్, ప్రతి కాన్సెప్ట్ని చాలా డెప్త్ నాలెడ్జ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వెరీ గుడ్ థింగ్ ఏంటో తెలుసు, వీళ్ళు చేసే ప్రతి వర్క్ లింక్డ్ఇన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్నోమేటిక్ స్టూడెంట్స్ అంటే జాయిన్ అయిన day 1 వాళ్ళు ప్రొఫెషనల్స్ అనమాట. ఆ ప్రొఫెషనల్ నెట్వర్క్ని చాలా బాగా బిల్డ్ చేస్తారు. లింక్డ్ఇన్ కావచ్చు, లేకపోతే గిట్హబ్ ప్రొఫైల్స్ కావచ్చు. అండ్ వీళ్ళు చేసే ప్రాజెక్ట్స్ ఎప్పటికప్పుడు దాంట్లో పోస్ట్ చేస్తూ వీళ్ళు ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ వన్స్ ఒక 10,000 మందికి 15,000 మందికి ఫ్రీ ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఒక పెద్ద నెట్వర్క్ని, ప్రొఫెషనల్ నెట్వర్క్ని ఇన్నోమేటిక్ బిల్డ్ చేయగలిగింది లాస్ట్ 10 yearsలో. అండ్ డెఫినెట్లీ వీళ్ళు కోర్సెస్ కూడా చాలా లిమిటెడ్ కోర్సెస్ అండి. డేటా సైన్స్ విత్ AI, ఫుల్ స్టాక్, డేటా అనలిస్ట్, ఈ 3 కోర్సులు మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ద వెరీ బిగినింగ్ నుంచి కూడా ఇది మాత్రమే వాళ్ళ లైన్, దీన్ని దాటిపోరు. అండ్ ఎందుకంటే దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ టు దట్. డెఫినెట్లీ మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఆ డెమోస్కి అటెండ్ అవ్వండి, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడండి. ఇక్కడ ఒక్కొక్క స్టూడెంట్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉందో అది ఒక ప్రొఫెషనల్ ఎలాగ చేస్తారో అంతకంటే ఇంకా బాగా చేయడానికి వాళ్ళు అంత రెగరస్ ట్రైనింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, ఇది ఒకసారి చూడండి. డెఫినెట్లీ డేటా సైన్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్, దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ.